వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణకు సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత అయితే మాత్రం ఒక ప్రైవేటు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై అయితే మాత్రం కొన్ని ఘాటు విమర్శలు చేసిందనే చెప్పాలి. తెలంగాణ సీఎం ఆర్ఎస్ఎస్ సీఎం అని, అదేవిధంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానడంలో అసలు ఉద్దేశమే లేదని, అంటే వెళ్ళే స్థాయి తనది కాదని అయితే మాత్రం తీవ్రంగా ఆరోపించింది. అదేవిధంగా తమిళనాడు సీఎం విజయ్, టీవీకే చీఫ్ విజయ్ ఎట్లా అయితే ఏకాధిపత్యంగా ఒక్కడే పోటీ చేసి మరి విజయం సాధించారో, అదేవిధంగా తెలంగాణలో 2029లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కూడా అదేవిధంగా ఆధిక్యం వస్తుందని, అదేవిధంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని అయితే మాత్రం కవిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రేఖా గౌడ్ ఉన్నారు. చెప్పండి మేడం, టీఆర్ఎస్ చీఫ్ కవిత అయితే కనుక రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం లాగా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్వకుంట్ల కవిత గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు తీసే అర్హత కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఏ విధంగా ఆమె ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అని అంటున్నారు? ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఎక్కడన్నా వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని లిక్కర్ స్కామ్లంగా ఈమె బయటపడడానికి ఎన్ని రకాల ఒప్పందాలు చేసుకున్నారో గతంలో సీఎం రమేష్ గారు కూడా కేటీఆర్ గారి గురించి బయట పెట్టారు. బీజేపీలోకి మేము వస్తామని చెప్పి ఇంటి చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయని చెప్పి సీఎం రమేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూసిరో అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అని చెప్పి వ్యవహారం ఎవరు చేసిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అంటే తమిళనాడు సీఎం విజయ్ లాగా తను కూడా ఒంటరిగా పోటీ చేసి మరి సీఎం అవుతా అని చెప్తుంది కదా, ఏ ధీమాతో చెప్తుంది అంటారు? తమిళనాడు సీఎం విజయ్ గారితో పోల్చుకోవడం అనేది నిజంగా హాస్యాస్పదం కవిత గారు. ఎందుకంటే ఆయన మీలాగా లిక్కర్ స్కాములు చేయలేదు, కాళేశ్వరం స్కాములు చేయలేదు. కాళేశ్వరం స్కాములు చేయకపోగా మీలాగా తండ్రి పేరు చెప్పుకొని, ఉద్యమం పేరు చెప్పుకొని, రాజకీయం రంగు పూసుకొని రాలేదు. తను స్వతహాగా తన కష్టం మీద తను ఒక స్ట్రాటజీ తోటి సెక్యులరిజం దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఆయన పాలిటిక్స్ మొదలుపెట్టిండు. వచ్చిన 2 సంవత్సరాల్లోనే వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సినిమా స్టారు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటే ఇవాళ ప్రతి సినిమా స్టార్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలా? సినిమా క్రేజ్ చూసి విజయ్ని గెలిపించలేదు. వ్యక్తిగతంగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో, అక్కడ చేసినటువంటి ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు అన్నింటినీ కూడా గమనించి వ్యక్తిగతంగా విజయ్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఆయనను పర్సనల్గా ఎంత టార్గెట్ చేసినా కూడా విజయ్ని ఆదరించారు. అది ఆయనకున్న క్లీన్ ఇమేజ్. మీలాగా జైలుకు పోయి వచ్చిన చరిత్ర లేదు. ఆయన సీఎం అయ్యిండని చెప్పి కొత్త పార్టీ పెట్టిన వాళ్ళందరూ సీఎం అయ్యారని అనుకుంటే మరి మీ నాయన హయాంలో దాదాపు ఎంతమంది కొత్త పార్టీలు పెట్టారు, ఎంతమంది దుకాణం మంజేసి ఇంటికి పోయారు, ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కవిత గారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో 2034 వరకు నేనే సీఎం అని చెప్పుకొచ్చింది. అంటే సీఎం ఏ ఉద్దేశంతో అంత ధీమాగా అంత ధైర్యంగా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటున్నాను? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాజులాగా. ఎప్పుడైనా కూడా రాజ్యాన్ని పరిపాలించే రాజుకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ రాజ్యం నాది, దీనికి నేను ఎప్పుడైనా దీన్ని కాపాడుకుంటాను, ఇక్కడ నేనే కింగ్ అనే ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడడం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మన మీద మనకు నమ్మకం ఫస్ట్ ఉండాలి ఏ నాయకుడికైనా కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్నప్పుడు కూడా కొంతమంది ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అని విమర్శించిన వాళ్ళు ఉంటారు. ఆ నమ్మకంతో వారు చెప్తుండొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీలో మాకు స్వాతంత్రం ఉంటుంది. చిన్న లీడర్ కాంచి పెద్ద లీడర్ వరకు వాళ్ళ ఒక భావ ప్రకటన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి వారి ఒపీనియన్ వారు చెప్పారు, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిపక్షాలు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ట్రీట్ చేస్తున్నాయి కదా. అంటే 2034 వరకు నేనే సీఎం అంటే రేవంత్ రెడ్డితో పాటు చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, అటువైపు బట్టి విక్రమార్క అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, వీరందరినీ కాదని నేనే సీఎం అవుతాను అంటంలో ఎటువంటి ఉందంట? ఇప్పుడే చెప్పాను, నాయకుడికి తన మీద తనకు నమ్మకం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి వారి ప్రజాపాలన మీద వారికి నమ్మకం ఉండొచ్చు, వారి నాయకత్వం మీద వారికి నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పారు. అవతల వాళ్ళకు నచ్చుతుంది నచ్చది కాదు. ఇక్కడ రేపు ప్రొద్దున జరిగే ఎలక్షన్స్ని బట్టి రాబోయే పరిణామాల్లో ప్రజలు వారిని దీవిస్తారా ఆదరిస్తారా అనేది వారికి ఒక అవగాహన ఉంది కాబట్టి వారి ఒపీనియన్ వారు చెప్పారు. ఇతర నాయకులు నచ్చుతారా నచ్చరా అనేది అది సెకండ్ పాయింట్. అంటే తెలంగాణ పర్యటనకు మోడీ వచ్చిన వారంలోపే ఇటువైపు పెట్రోల్ డీజిల్ ₹3 చొప్పున పెంచడం అయితేనేమి, అదేవిధంగా నీట్
పరీక్షను రద్దు చేయడం అయితేనేమి, వీటన్నిటిని చూస్తే ఎట్లా అనుకోవచ్చు? అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చూడొచ్చు అంటారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రచారానికి వస్తుంది. వాళ్ళ దృష్టిలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక ఇంజన్ ఏమో ఎక్సైజ్ సీజ్ పెంచుకుంటా పోతుంది, ఇంకొక ఇంజన్ వ్యాట్ పెంచుకుంటా పోయి లూట్ చేస్తుంది రాష్ట్రాలని. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిన వీళ్ళు జస్ట్ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయో లేదో వెంటనే ₹3 పెట్రోల్ డీజిల్ పైన పెంచేసిర్రు. గ్యాస్ సిలిండర్ 900 నుంచి 960 పెంచిర్రు. ఇదే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముడి చమురు ధరలు పెరిగి $110 నుంచి $140 ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా సబ్సిడీ ఇచ్చి 60 నుంచి ₹70 లోపు పెట్రోల్ డీజిల్ పెరగకుండా చూసుకున్నారు. 400 దాటకుండా సిలిండర్ రేట్లు పెంచకుండా చూసుకున్నారు. ఆనాడు ఇదే నరేంద్ర మోదీ గారు, ఇదే స్మృతి ఇరానీ గారు, ఇదే రాజ్నాథ్ సింగ్ గారు సిలిండర్లు నెత్తిన పెట్టుకొని పెద్ద పెద్ద ధర్నాలు చేసి రోడ్లు ఎక్కిరు. ఇప్పుడు ఎక్కడ పోయిర్రు? మేడం, బండి భగీరథ్ను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే కేంద్ర మంత్రి వెమ్మట రేవంత్ రెడ్డి సహాయం ఉందా అని ప్రజల నుంచి వస్తున్న విమర్శల ఆరోపణలు ఎట్లా చూడొచ్చు? మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, డ్రగ్స్ విషయంలో కానీ మహిళల పట్ల జరిగే ఏ నేరాల్లో కూడా ఎవరిని కూడా ఎంత పెద్ద సెలబ్రిటీనైనా ఉపేక్షించేది లేదు అని చెప్పి. బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎస్ఐటి విచారణ జరుగుతున్నది, నోటీసులు ఇచ్చిర్రు. ప్రతిదీ కూడా ఏదైనా కూడా లీగల్గా వెళ్తుంది. ఇప్పుడు అతను పరారులో ఉన్నాడు. పరారులో ఉన్నదాన్ని కూడా పోలీసులు వెతకడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నేను బండి సంజయ్ గారికి ఒకటి చెప్తున్నాను. బండి సంజయ్ గారు, మీరు ఎంతో కష్టపడి వాళ్ళు ఒక కేంద్ర మంత్రి స్థాయికి ఒక బీసీ బిడ్డగా వచ్చిర్రంటే చాలా గొప్ప విషయం. కానీ ఏ తండ్రి కూడా, ఎంత చిన్న హోదాలో ఉన్న తండ్రి కానీ పెద్ద హోదాలో ఉన్న తండ్రి కానీ పిల్లలు చెడిపోవాలని చెప్పి అస్సలు కోరుకోరు. పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఇవాళ మీ దురదృష్టవశాత్తు మీ కుమారుడు చేసిన పనికి ఇవాళ మీరు ఒక తండ్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించి బాధితురాల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నమెంట్ని ఎన్నో విధాలుగా బ్లేమ్ చేస్తున్నారు, కానీ దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా గవర్నమెంట్ అనేది సెలబ్రిటీలకు కానీ, ఇంకా రాజకీయ పక్షపాతాలకు కానీ, రాజకీయంగా దీన్ని తీసి కక్ష సాధింపు చర్యలకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్సే ఇందుకు కారణం. ఎందుకంటే అంత పెద్ద హీరో అయినా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బండి సంజయ్ గారిని ఒకటే నేను కోరుకుంటున్నాను, మీరు దయచేసి మీ కుమారుడు ఎక్కడున్నా కూడా మీకు తెలుసో తెలియదో కానీ తెలియకుండా కూడా మీరు బాధ్యత తీసుకొని మీరు నియర్ బై పోలీస్ స్టేషన్లో మీరు అప్పచెప్తే ఇప్పటికైనా మీకు పోగొట్టుకున్న గౌరవం కొంతన్నా దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే నీట్ పరీక్ష రద్దయింది, అటువైపు నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అయితే మాత్రం విమర్శల ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని కూడా ఎట్లా చూడొచ్చు? బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందండి. ఒక పక్క మహిళల పట్ల ఒక కేంద్ర మంత్రి కొడుకుది వాళ్ళు ఇక్కడ చూసినాం. ఇది కాకుండా మొన్న ఢిల్లీలో కూడా ఒక 3 ఏళ్ల పాపని స్కూల్ కేర్ టేకర్ రేప్ చేయడం జరిగింది. రాత్రి కూడా ఒక మహిళని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరు రేప్ చేసి విచక్షణ రహితంగా ఇక్కడ పడేసిపోవడం జరిగింది. ఇటువంటి అఘాయిత్యాలన్నీ బీజేపీ గవర్నమెంట్లో వచ్చినప్పటి నుంచి చూసుకుంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. తర్వాత ఇవాళ నీట్ విషయంలో విద్యార్థుల జీవితాలతోటి ఎంత కఠినంగా బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటుందో మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో అప్పులు సప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి, తల తాకట్టు పెట్టి, నిద్రపోకుండా నైట్ డ్యూటీస్ చేసి తల్లిదండ్రులు కష్టపడి అన్ని విధాలుగా పిల్లలకు ఇవాళ నీట్ పరీక్ష ట్రైనింగ్లకు పంపిస్తే పిల్లలు కూడా 10 నుంచి 14 గంటలు డైలీ చదువుకొని ఎన్నో సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి తర్వాత రకరకాల ఎక్స్పెన్సివ్ స్టడీ మెటీరియల్ కొని కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి ఇన్ని చేసిన తర్వాత తీరా తెల్లారి ఎగ్జామ్ రాద్దామన్న ఆశతోటి మిడిల్ క్లాస్ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ ఎట్లుంటాయండి? తల్లిదండ్రుల వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చాలని పిల్లలు అహర్నిశలు కష్టపడితే తెల్లారేసరికి పేపర్ అమ్మేసుకుంటే ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ ఎన్నో నిరసనల తర్వాత రేపు ప్రొద్దున మళ్ళీ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ పెడతామని చెప్పి. బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు విద్యార్థుల జీవితాలతోటి, మహిళల జీవితాలతోటి ఆడుకోకండి. ఇటువంటి పేపర్ లీకేజీలు జరిగినప్పుడు కఠినమైన శిక్షలు పడితేనే అవి ఒక దారికి వస్తాయి. దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 89 పేపర్ లీక్స్ జరిగినాయి.
స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. 19 స్టేట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. కాబట్టి మోదీ గారికి ఒకటే చెప్తున్నా, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. మీరు వికసిత్ భారత్ అంటారు, ఏ విధంగా వికసిత్ భారత్ ఇవాళ ఇవి పేపర్ లీకేజ్ల గురించి ప్రొటెస్ట్ చేసి ఎంతోమంది మీద కేసులు అయినాయి. ఒక పక్క ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగింది, ఒక పక్క రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇదేనా మీరు డబుల్ ఇంజన్ సర్కార్, అచ్చేది నాయ అంటే ఇదేనా మోదీ గారు? అంటే తండ్రిని కాకుండా ముఖ్యమంత్రిగా భావించే నేను తనపై మరమనిషి అని విమర్శలు చేశాను, తెలంగాణ ప్రజల పట్ల నిల్చొని మరి ప్రశ్నించానని కవిత చెప్పుకొచ్చింది. ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రిగా చూసింది, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఉద్యమకారుడుగా నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నా అని చెప్తున్నారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కనుక భ్రమల్లో బతుకుతుందని, అదేవిధంగా తమిళనాడులో విజయ్ గెలిచిన విధంగా కూడా ఇక్కడ కనీసం కవితకు డిపాజిట్లు కూడా రావని, అదేవిధంగా అంటే సీఎం కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజాపాలనని, ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేకూరుతుందని, ఆ నమ్మకంతోనే 2034 వరకు సీఎంగా నేనే ఉంటానని రేవంత్ రెడ్డి అదే ధైర్యంతో చెప్పుకొచ్చారని, అంటే నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలన్నీ రేవంత్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి మరో 10 ఏళ్ళు కూడా సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని అయితే మాత్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రేఖా గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.